హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న పేరు సైబర్ క్రైమ్. అసలు సైబర్ క్రైమ్ అంటే ఏంటో చాలామందికి తెలియదు. ఉన్నట్టుండి మన బ్యాంకుల్లో డబ్బులు కట్టవడం వంటివి జరుగుతున్నాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి? అసలు సైబర్ క్రైమ్ అంటే ఏంటి? దీని నుండి ఎలా జాగ్రత్త పడాలి? ఒకవేళ మన డబ్బులు పోతే మనం ఎవరికి కంప్లైంట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సైబర్ క్రైమ్ అనేది కంప్యూటర్లు, ఇంటర్నెట్ లేదా ఇతర డిజిటల్ పరికరాలను ఉపయోగించి అక్రమంగా దోపిడీ చేయడాన్ని సైబర్ క్రైమ్ అంటారు. ఇది వ్యక్తిగత డేటాను దోపిడీ చేసి ఆ వ్యక్తులను బెదిరించి లేదా లింక్స్ ద్వారా డబ్బులను దొంగిలించడం. సైబర్ క్రైమ్ ఆర్థిక నష్టాలకు దారితీసే మోసాలు చేయడం లేదా పెద్ద కంపెనీల సమాచారాన్ని హ్యాక్ చేసి డబ్బును లాక్కోవడం వంటివి చేస్తారు. సైబర్ క్రైమ్ పలు పద్ధతుల్లో ఉన్నాయి, అవేంటో జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, హ్యాకింగ్. ఇతర కంప్యూటర్లలో అనుమతి లేకుండా ప్రవేశించి తన వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడం. నెంబర్ 2, ఫిషింగ్. నకిలీ వెబ్సైట్లు లేదా ఈమెయిల్ ద్వారా వ్యక్తుల బ్యాంక్ వివరాలను దొంగిలించి డబ్బును కొట్టేయడం. నెంబర్ 3, మాల్వేర్ అటాక్స్, అంటే వైరస్ ద్వారా కంప్యూటర్లో సమాచారాన్ని బ్లాక్ చేయటం. నెంబర్ 4, సోషల్ ఎంగేజింగ్, అంటే మోసపూరితమైన మెసేజ్లు, కాల్స్ ద్వారా వ్యక్తుల డేటాను పొంది తమ బ్యాంక్ ఖాతాల్లో డబ్బును దొంగిలించటం. ఓటీపీ, లింక్స్ ద్వారా వ్యక్తుల బ్యాంక్ అకౌంట్లలో ఖాళీ చేయటం. మన సమాచారాన్ని మరియు మన డేటాని ఉపయోగించి క్రైమ్లు చేస్తారు. ఆ డేటా ప్రకారం పోలీస్ కేసులో మనం నిందితులుగా ఉంటాం. అసలు మనం సైబర్ క్రైమ్కి దొరకకూడదు అంటే ఈ టిప్స్ పాటించండి. నెంబర్ 1, మీరు మీ ఈమెయిల్స్కి లేదా సోషల్ మీడియా ఏ యాప్స్కైనా బలమైన పాస్వర్డ్స్ చేసుకోండి. నెంబర్ 2, కొన్ని నకిలీ వెబ్సైట్స్ ఉంటాయి, వాటిని గుర్తించండి. నెంబర్ 3, మీకు ఏవైనా లింక్స్ వస్తే 1కి 10 సార్లు ఆలోచించి క్లిక్ చేయండి. నెంబర్ 4, ఒకవేళ మీరు కంప్యూటర్ వాడుతున్నట్లయితే యాంటీవైరస్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోండి. సైబర్ క్రైమ్ ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. అందరూ తమ సమాచారాన్ని ఎవరికీ ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో షేర్ చేసి అందరికీ అవగాహన కలిగించండి. థ్యాంక్ యూ.